భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మెట్లకు వీడ్కోలు పలికినా కూడా ఐపీఎల్లో మాత్రం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. 43 ఏళ్ల వయసులోనూ అతను ఫిట్నెస్ ను కాపాడుకుంటూ ఐపీఎల్ ద్వారా అభిమానులను అలరిస్తూ ఉన్నారు. మార్చి 22 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్ 2025 సీజన్లోనూ ధోని ఆడుతూ ఉన్నారు. మహి ఫిబ్రవరిలోనే చెన్నైకి చేరుకుని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఇటీవల భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధోని ఓ వివాహ వేడుకలో కలుసుకున్నారు. సిఎస్కే మాజీ సారథితో జరిగిన సంభాషణను తాజాగా హర్భజన్ సింగ్ వివరించారు. నేను ధోనిని ఇటీవల మా స్నేహితుడి కుమార్తె వివాహ వేడుకలో కలిశాను. చాలా ఫిట్ గా దృఢంగా కనిపించారు. ఈ వయసులో ఏం చేస్తున్నావు, కష్టమే కదా అని అడిగాను. అవును, ఈ ఫిట్నెస్ ను కాపాడుకోవడం కష్టమే, కానీ నేను చేయాలనుకుంటున్నది ఇదే. నేను దానిలో ఆనందాన్ని పొందుతాను. ఫిట్ గా ఉంటూ ఆడాలనుకుంటున్నాను అని చెప్పుకొచ్చారు. ఏడాది పొడవునా ఎలాంటి క్రికెట్ ఆడకుండా ఫిట్నెస్ ను కాపాడుకోవడం అనేది చాలా కష్టం. కానీ అది ఎలా సాధ్యమో ధోని చేసి చూపిస్తూ ఉన్నారు. అతను ఇతరుల కంటే మెరుగ్గా ఏదో చేస్తున్నారు. ధోని నామమాత్రంగా జట్టులో కొనసాగడం లేదు. తన బ్యాటింగ్ తో బౌలర్లందరిపై ఆధిపత్యం చెలాయిస్తూ ఉన్నారు. 1-2 నెలలుగా అతను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారు. ఎన్ని ఎక్కువ బంతులు ఆడితే ఆ స్థాయిలో సిక్సర్లు వస్తాయి. ధోని చెన్నైలో ప్రతిరోజు 2 నుండి 3 గంటల పాటు బ్యాటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ వయసులో కూడా గ్రౌండ్ కి మొదటగా వచ్చి అందరికంటే చివరగా వెళ్లే వ్యక్తి ధోనియే. అదే అతనికి ఇతరులకు ఉన్న తేడా అని హర్భజన్ సింగ్ తెలిపారు. వికెట్ కీపింగ్ లోనూ ధోనిని మించిన వారిని తాను చూడలేదని హర్భజన్ సింగ్ అన్నారు. ఈ సీజన్ లో సిఎస్కే తన తొలి మ్యాచ్ ముంబై ఇండియన్స్ తో ఆడనుంది. మార్చి 23న చెపాక్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.